నేను భాగ్యాన్ని అనుకున్నది సాధిస్తాను, అలా సాధించకపోతే నా పేరే భాగ్యం కాదని దంపకాలు పలికెళ్తావా? వాణ్ణి నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఇప్పుడు చెప్పవే, రాణి పెళ్లి ఎలా జరిపిస్తావు? ఎవడి కాళ్ళు పట్టుకుంటావు? ఎవడి కొంపలో దొంగతనం చేస్తావు? ఏంటయ్యా అలా అంటావు? నీ కొడుకు అన్న మాట మీద నిలబడతాడు, ఎలాగైనా అన్ని వాడే ఏర్పాటు చేస్తాడు, పెళ్లి ఘనంగా జరిపిస్తాడని నువ్వే అన్నావు కదయ్యా. నువ్వు వాడిని ఎంత మాట పడితే అంత ఒళ్ళు వాయి తెలియకుండా అంటావు. నేను పొద్దున గోపిని కలిసి అన్నీ వివరంగా చెప్పాను. ఒరే గోపి, నువ్వు రాణి పెళ్లి గురించి అవస్థపడాల్సిన పనే లేదు. భాగ్యం తన కూతురు పెళ్లి తనే చేసుకుంటానందిరా అబ్బాయ్, నువ్వు నిశ్చింతగా ఉండరా అన్నాను. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? కన్నతల్లి బాధ్యత తీసుకున్న తర్వాత నేనెందుకు తలదూరుస్తాను నాన్న, సంతోషం, చాలా సంతోషం నాన్న అన్నాడు. నువ్వెందుకయ్యా ఈ విషయం ఇంతలోనే వాడితో చెప్పావు? ఎవరు చెప్పమన్నారు నిన్ను? ఎవరిని అడిగి చెప్పావయ్యా? నువ్వు ఛాలెంజ్ చేసేలావు, నేను చెప్పాను. నువ్వెందుకే అంత కంగారు పడుతున్నావు? అయినా నా కొడుక్కి నేను చెప్పటానికి ఎవరి పర్మిషనో తీసుకోవాల్సిన కర్మ నాకేంటే? ఎంత పాపాత్ముడువయ్యా నువ్వు! ఎందుకయ్యా ఇలాంటి పని చేశావు? నా పరిస్థితి అంతా తలకిందులుగా మారిందే. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా చెయ్యాలరా భగవంతుడా? ఇప్పుడేం చెయ్యాలి నేను? ఎలాగైనా ఈ పెళ్లి నువ్వే చెయ్యాలి, చేసి తీరాలి. కంప తింటావో గడ్డి తింటావో నాకు అనవసరం. అతివాగుడు వాగావుగా, అనుభవించు. నువ్వు అన్నావు కాబట్టి నేను నా కొడుకు కష్టపడకూడదు అన్నాను. వాడు సరే అన్నాడు. దట్స్ ఆల్. ఏవయ్యా, వెళ్ళవయ్యా, వెళ్ళి గోపితో జరిగిందంత వివరంగా చెప్పు. వాడిని అన్ని ఏర్పాట్లు చెయ్యమని చెప్పవయ్యా. నాకేం అవసరమే? నేనెందుకెళ్ళి వాడితో చెప్పాలి? చాలే, వాడి ఈ కుటుంబం కోసం ఇంతకాలం కష్టపడింది చాలు. వాడిక్కడ ఉన్నంతకాలం వాడిని వాడుకుని చివరకు కరివేపాకులాగా తీసి అవతల పారేశావు. అందుకే వాడి దారి వాడు చూసుకున్నాడు. మళ్ళీ వాడిని ఈ ఊపిలోకి ఎందుకు లాగుతా? చూడు, ఈ పెళ్లి జరిగేది జరగంది అంతా నీ చేతుల్లో ఉంది. ఊరంతా శుభలేఖలు పనిచేశాం. ఎలా చేస్తావో ఏమో, పెళ్లి చక్కగా సక్రమంగా జరిగేట్టు చూడు. 10 లక్షలు రెడీ చేయి, పెళ్లి ఘనంగా చేయి. నిజంగా నీకు దీని మీద ప్రేమ ఆపేక్ష ఉంటే సక్రమంగా పెళ్లి జరిగేట్టు చూడు. మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకు, అంతే. అమ్మా రాణి, ఆకలిస్తుంది, అన్నం పెడుతుగాని రా. నాన్న, నా మనసుకి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? నా పెళ్లి కోసం అన్నయ్య కష్టపడాల్సి వచ్చింది అని చాలా బాధపడ్డాను. కానీ నువ్వన్నే నా కష్టం నుంచి బయటపడేశావు. నువ్వు పిచ్చిదానివి. ఈ ఈతరాన్ని వాళ్ళని నమ్మి మనం ఏట్లో దొగ్గలమా? ఇదిగో, నేను చెప్పిందంతా సొల్లు పచ్చి అబద్ధం. నేను గోపిని కలిసిందే లేదు, వాడితో మాట్లాడిందే లేదు. ఈ పెళ్లి వాడి చేతుల మీదుగా వాడి కష్టార్జితంతోనే జరగాలని ఆ భగవంతుడు రాసిపెట్టాడమ్మా. దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. అది పొద్దున ఏదో సొల్లు వాగి ఎగిరెగిరి పడిందిగా, అందుకే ఇలా చెప్పి దాన్ని నెత్తి మీద ఒక మేక్ కొట్టాను. ఇక చూడు, దిమ్మ తిరిగి గిలగిలగిల ఆడిపోతుంది. చూద్దాం అది ఇంకా ఎన్ని రంకెలేస్తుందో, ఎంత రచ్చ చేస్తుందో. చూడమ్మా, నీ పెళ్లి గురించి నువ్వేం భయపడకు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. అమ్మా, ఆకలిస్తోంది, ముందు వడ్డించు, కాళ్ళు ఏళ్ళు కడుక్కొస్తాను. రారా. ఒరే మల్స్, ఏం డాడ్, ఎందుకురా లేట్ అయింది? ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. ఎంత ఇంపార్టెంట్ అయితే మాత్రం మరీ రాత్రి 1 గంట దాకానా? దిస్ ఈజ్ టూ మచ్ రా. డాడ్, బిజినెస్ ముఖ్యం కదా డాడ్. ముఖ్యమేరా, కాదంటలేదు. కానీ యువతల కుటుంబాన్ని చూసుకోవాలిగా. నువ్వు మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగడం నాకు సంతోషమే. అట్ ద సేమ్ టైం మంచి బాధ్యత గల వ్యక్తిగా కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అది అర్థం చేసుకోరా.
ఏంటి డాడ్ మీరు అనేది? ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారండి? ఏం చెప్పమంటావు చెప్పు. కావ్య నువ్వు కలిసి బయటికి వెళ్ళి ప్రోగ్రాం పెట్టుకున్నారటగా. అందుకోసం 4:30 నుంచి నీ కోసం వెయిట్ చేసి చివరికి విసిగిపోయి వెళ్ళి మేడ మీద పడుకుంది. నేనెంత నచ్చ చెప్పినా తనేం తినకుండా వెళ్ళి పడుకుందిరా. సమస్య తీరింది అనుకుంటే యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉండి కోలుకొని ఇంటికి వచ్చింది. ఇలాంటి సమయంలో ఆ అమ్మాయి మనసు బాధపెట్టడం మంచిది కాదురా. పైగా తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదట. చివరికి స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావట. ఒరేయ్, కావి చాలా ఫీల్ అయిందిరా. సారీ డాడ్. నాకు సారీ చెప్పడం కాదు, వెళ్ళి కావికి ఆలస్యానికి కారణం చెప్పి నచ్చ చెప్పు. సరే, నువ్వేమన్నా తిన్నావా? ఐ జస్ట్ కంప్లీటెడ్ మై డిన్నర్. సరే, వెళ్ళి కావిని ఓదార్చు. ఓ ముద్ద అన్నం తినిపించు. వెళ్ళు. సరే. ఏంటి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నా ఫోన్ నుంచి, మావయ్య ఫోన్ నుంచి, అత్తయ్య ఫోన్ నుంచి, చివరికి ల్యాండ్ లైన్ నుంచి ఎన్నిసార్లు ట్రై చేశాను. ఒక్క ఫోన్ కూడా అటెండ్ చేయలేదు. ఎందుకు అటెండ్ చేయలేదు? సారీ కావ్య. కాల్స్ ని అవాయిడ్ చేసిందే కాక చివరికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఇప్పుడేమో సారీ అంటున్నారు. ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్లో ఉన్నాను, అందుకే నీ ఫోన్ అటెండ్ చేయలేకపోయాను. అది ఊరికి రింగ్ అవుతుంటే స్విచ్ ఆఫ్ చేశాను. కావ్య, ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్. నేనేమన్నా రోజు సరదాగా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? ఏదో చాలా రోజుల తర్వాత ఇవాళ బయటికి వెళ్దామని ఆశపడ్డాను. నా కోసం ఆ మాత్రం టైం కూడా స్పెండ్ చేయలేకపోయారా? ఎన్ని రోజులైంది మల్స్ మనం అలా సరదాగా బయటికి వెళ్ళి, దాన్ని కూడా మిస్ చేశారు. నేనంత కాందాన్ని అయిపోయానా? కావ్య, ఏం ఆడుతున్నావు నువ్వు? ఎందుకలా మాట్లాడి నన్ను హర్ట్ చేస్తున్నావు? సడన్గా బిజినెస్ మీటింగ్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను, అది నిజం. వేరే రీజన్స్ ఏం లేవు. నన్ను నమ్ము కావ్య. నిజంగా మరే కారణం లేదు కదా? లేదు. అలా అని నా నెత్తిని చేయి పెట్టి ప్రామిస్ చేయండి. ఏంటి కావ్య, ఇంత చిన్న విషయానికి ప్రామిస్ చేయమంటావు? నా మీద ప్రమాణం చెయ్యండి. నీ మీద కాదు, నేను నా మీద ప్రమాణం చేసుకుంటాను. ఐ స్వేర్. మరో కారణం లేదు. లేదు కావ్య. థ్యాంక్స్ మల్స్. ఎన్నిసార్లు కాల్స్ చేసినా రెస్పాన్స్ లేదు. చివరికి స్విచ్ ఆఫ్ చేశారు. నాకు చాలా కోపం వచ్చింది. నన్ను నేను సమాధానించుకోలేకపోయాను. నన్ను అవాయిడ్ చేస్తున్నారేమో అని కన్ఫ్యూజన్లో పడ్డాను. చాలా డిప్రెస్ అయిపోయాను. ఇప్పుడు మీరు ప్రామిస్ చేసిన తర్వాత నేను రిలాక్స్ అయ్యాను. ఐఎమ్ సారీ మల్స్, నేను మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను కదా. సారీ కావ్య, నేను చాలా టైట్గా ఉన్నాను. ఆఫీస్లో మీకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు కదా? పనులన్నీ మీరొక్కరే చేస్తూ అలసిపోయారా? రేపటి నుంచి నేను ఆఫీస్కి రానా? నో కావ్య, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. మినిమం 10 to 15 days. యూ టేక్ కేర్. ఓకే మల్స్, మీరు రెస్ట్ తీసుకోండి.
మల్స్ పాలు తీసుకొచ్చాను, తొందరగా రండి. మల్స్ 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 ఎక్కడికి వెళ్ళాడు? నన్ను లేపకుండా ఏ రోజు లేవడు. మావయ్య, ఏమ్మా కావ్య, ఇప్పుడే లేచావా? అవును మావయ్య. ఆయనేరి? పొద్దున్నే తయారై ఆఫీస్కి వెళ్ళిపోయాడమ్మా. ఆఫీస్కా? ఇంత పొద్దున్నే? ఎయిర్పోర్ట్లో ఎవరో వీఐపీకి సెండ్ ఆఫ్ ఇవ్వాలటమ్మా. అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా అన్నాడు. నాకు ఈ విషయం చెప్పలేదు. పొద్దున్నే నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ నువ్వో మహారాణివి, నువ్వు నిద్రపోతుంటే లేపి వెళ్ళొస్తానని చెప్పి నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? ఏదో యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ చేశారు, కోలుకున్నావు. ఇంకా ఇంతంతసేపు నిద్రపోవాలా? ఆడాళ్ళు పొద్దెక్కదాకా పడుకుంటే దరిద్రం తెలుసా? కట్టుకున్న మొగుడి కంటే ముందే లేచి వాడిని లేపి కాఫీ ఇవ్వడం భార్య లక్షణం. విజయలక్ష్మి, నీకు అసలు బుద్ధుందా? కావ్య ఆరోగ్యం కుదురు పడే వరకు రెస్ట్ తీసుకుంటుంది, అలా మాట్లాడతావేంటి? ఈయనొకరు సూయి అంటే సూయి అంటూ దీన్ని సపోర్ట్ చేస్తూ వస్తారు. గుంటె గుర్రానికి నాడా బరువు అన్నట్టుంది. ఇది గుర్రల్లా తిని ఇంట్లో కూర్చుంది చాలక ఆఫీసులో సతమతవుతున్న నా కొడుకుని బజార్కి వెళ్దాం రా రా అండం ఏమైనా పద్ధతిగా ఉందా? విజయలక్ష్మి, వెళ్ళి పని చూసుకోపో. సుప్రభాత సేవలకు పొద్దున్నే నోరు పారేసుకోవడం మొదలుపెట్టింది. వెళ్ళా. ఇంతకంటే మీరు ఇంకేమంటారని? కావ్య, నిన్ను లేపి ఇబ్బంది పెట్టే విషయం లేక వాడు వెళ్ళిపోయాడమ్మా. దానికోసం నువ్వేం కంగారు పడక్కర్లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళమ్మా. రాత్రి లేటుగా వచ్చారు, పొద్దున్నే చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆయన నిజంగా ఆఫీస్ పని మీద వెళ్ళారా, లేకపోతే నన్ను అవాయిడ్ చేస్తున్నారా? చచ్చా, నన్ను ఆయన మోసం చేయరు. నా మనసు నన్ను ఎప్పటికీ మోసం చేయడు.
అప్పుడు భాగ్యం మొహం చూడాలరా. సంతలో తప్పిపోయిన అడవి కొట్టిలా ఒకటే బిత్తర దూపులు అనుకో. నాకు తెలిసినంత వరకు ఈ పాటికి దానికి చలి జ్వరం వచ్చే ఉంటుంది. నాన్న ఎందుకు అనవసరంగా వాడిని భయపెడతావు? నేను ఏర్పాటు చేస్తానని చెప్పా కదా. ఏంట్రా నువ్వు అనేది? దాన్ని భయపెట్టద్దా? నా వియ్యంకుడు కోటేశ్వరుడు, నా కొడుకు పెద్దంటి అల్లుడని ఓహో విర్రవీగిపోయి రెచ్చిపోయి పిచ్చి పిచ్చి మాటలన్నీ అంది. మరి అంతకంత అనుభవించొద్దు. దాని కూతురు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని ఒక్క నిమిషం గదగదలాడాల్సిందే. అది చూసి నేను ఎంజాయ్ చేయాల్సిందే. ఒరేయ్, నువ్వు అన్నమాట ప్రకారం 30 తులాల బంగారం పెడుతున్నావనే దానికి నమ్మకం కుదిరింది అంటే అది ఊరంతా శుభలేఖలు పంచుతూ నా కూతురికి 30 తులాల బంగారం పెట్టి పెళ్లి చేస్తున్నాను అని ఓహో ఓవర్ యాక్షన్ చేస్తూ విర్రవీగుతుందిరా. అందుకేరా ఈ బిళ్ళ పిచ్చి అలా మాట్లాడాను. కష్టపడి పెళ్లి చేసేది నువ్వా, పేరు ప్రతిష్టలు దానికా? అలా మిడిసి పడకూడదనే ఇలా చెప్పాను. ఏమ్మా అర్చన, నువ్వేమంటావు? ఆ విషయం వదిలేండి మావయ్య. అన్నీ నేను చూసుకుంటాను అంటున్నారే. ముందు ఆ బంగారం కోసం ఈయన గారు ఎక్కడికి వెళ్తారో మీరు అడగండి. అవును గోపి, పైకి నవ్వుతున్నానే గాని లోపల నాకు భయంగానే ఉందిరా. పెళ్లికి ఇంకా వారం రోజులే టైం ఉంది. ఆ లోపలే మనం బంగారం రెడీ చేయాలి. ఏం చేస్తావయ్యా? నువ్వేం దిగులు పడద్దు. ముహూర్తం టైం కల్లా నేను ఆ బంగారం ఏర్పాటు చేస్తాను, సరేనా? ఊరికి మాటలు మాట్లాడడం కాదు. అంత డబ్బు ఎవరిస్తారు? అర్చన, నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్నా కదా. అంటే నా మాట మీద నమ్మకం లేదా? నేను అబద్ధం చెప్తున్నానా? మీరు ఇంతవరకు అబద్ధం చెప్పలేదు. కానీ ఈ విషయంలో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకొని అంత గట్టిగా మాట్లాడుతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతాను. ఆయనే నాకంతా ఏర్పాటు చేస్తాడు. అసలు ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు. మనల్ని ఇంట్లోంచి బయటికి తరిమేసినప్పుడు నడి రోడ్డు మీద నిలబడ్డాం. అప్పుడు ఆదుకొని ఆ దేవుడు ఇప్పుడు మనల్ని కాపాడతాడా? ఇప్పుడు ఆ డబ్బుల కోసం మీరేం చేయబోతున్నారో అది చెప్పండి.